Welcome students and my dear parents. JEE 2026 total number of registration రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. చాలా కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంత కాంపిటీషన్ ఎండబోతుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ మీకు అర్థం అవ్వాలి అంటే 2024, 25 ఇప్పుడు 26 సంబంధించి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ వర్సెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపేర్ అయిన స్టూడెంట్స్ యొక్క కౌంట్ మీకు క్లారిటీగా చెప్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకు 2024లో కనుక చూసుకుంటే టోటల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంది 12 lakhs ప్లస్ ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 12,21,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అందులో ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్ 11,70,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే అపియర్ అయ్యారు. ఇది 2024లో. నౌ కమింగ్ టు 2025 సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అయిన వాళ్ళు కౌంట్ కనుక చూసుకుంటే టోటల్గా సెషన్ 1కి 13,11,544 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 12,58,136 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. సో మనకు 2024లో చూసుకున్న 2025లో చూసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి అపియర్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 95% స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్. సో ఇంకా 2026 విషయానికి వస్తే చాలా కాంపిటీషన్ పెరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంది మనకు 27th 9 PM వరకు టైం ఇచ్చారు. ఆ టైం లాస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కనుక చూసుకుంటే అఫీషియల్గా 14,50,513 మెంబర్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అసలు ఇంతవరకు JEE ఎగ్జామినేషన్కి సెషన్ 1లో 14 lakhs ప్లస్ క్రాస్ అవ్వనే లేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనుకోవచ్చు. సో ఇంకా మనకు ఆల్మోస్ట్ 95% స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతారనేది ఆన్ అండ్ యావరేజ్గా కౌంట్ తీసుకున్నప్పటికీ 95% కౌంట్ తీసుకుంటే ఎంత అవుతుంది? 13,77,987 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతారనేది కౌంట్ తీసుకుంటే, సో ఇంకా తక్కువ తీసుకున్నప్పటికీ ఓవరాల్గా 13,50,000 స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎంత కాంపిటీషన్ ఇంక్రీజ్ కాబోతుంది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ కన్ఫర్మ్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. దానికి తగ్గట్టు